కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కొనసాగుతుంది. 2 రౌండ్లలో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. 1492 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. ఇక 2 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 2వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రతి రౌండ్ కు 21,000 ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. 2వ ప్రాధాన్యత ఓట్లపై అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ఇక 2వ ప్రాధాన్యత ఓటు ఎవరికి ఎక్కువ వచ్చాయో అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ హవా కొనసాగుతుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కొనసాగుతుంది. ప్రస్తుత అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్ నుంచి. శ్రీనివాస్. సో ప్రస్తుతం 3వ రౌండు లెక్కింపు కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు 3వ రౌండు కొనసాగుతోంది. 2 రౌండ్లు అయితే ఇప్పటి వరకు అధికారికంగా బయటికి వచ్చాయి. ఈ 2 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థికి 14,691, కాంగ్రెస్ అభ్యర్థికి 13,198, అలాగే బీఎస్పీ ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణకు 2 రౌండ్లు కలిపి 10,794. అంటే మొత్తం 2 రౌండ్లు, ప్రతి రౌండ్కి కూడా 21,000 ఓట్లను లెక్కిస్తున్నారు. 2 రౌండ్లు అంటే 42,000 ఓట్ల లెక్కింపు జరిగింది. సో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,50,000 పైచిలకు పోలైతే 28,000 ఇన్వాలిడ్ ఓట్లు నమోదయ్యాయి. ఇన్వాలిడ్ ఓట్లను తీసేసి మిగతా ఓట్లను లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. సో ఇప్పటి వరకు ఒక్కో రౌండ్కి దాదాపు 3 గంటల సమయం, 2:30 నుంచి 3 గంటల సమయం పడుతోంది. సో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పటి వరకు కేవలం 2 రౌండ్ల వివరాలు మాత్రమే బయటికి వచ్చాయి. 3వ రౌండ్ కొనసాగుతోంది. అయితే మనకున్న అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ అభ్యర్థి 3వ రౌండ్లో కూడా కొంత లీడులో ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 రౌండ్లు కలిపి 1492 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కొనసాగుతున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే బయటకు వచ్చిన తర్వాత అభ్యర్థులు కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఇదే ట్రెండ్ కొనసాగుతుంది అని బీజేపీ అభ్యర్థి 3 లేదా 4 లేదా 5 రౌండ్ల తర్వాత కొంత ఈ ఫలితాల్లో మార్పు వస్తోంది, తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ అభ్యర్థి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో మొత్తం 56 మంది పోటీ చేశారు. కేవలం 3, అంటే ప్రతి రౌండ్లో 21,000 ఓట్లను లెక్కిస్తే 20,000 ఓట్లను కేవలం 3 అభ్యర్థులకు మాత్రమే ఈ ఓట్లు వస్తున్నాయి. అంటే మిగతా 53 మందికి కేవలం 1000 ఓట్లు కూడా వస్తలేవు. సో దీంతో ఫలితం పైన కొంత తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ ప్రాసెస్ కొంచెం ఈజీగానే ఉంటుంది. సో మరోవైపు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూస్తే మిగతా 12 రౌండ్లు, అంటే ప్రతి రౌండ్కి 21,000 చొప్పున ఓట్లు లెక్కిస్తే 11 లేదా 12 రౌండ్ల వరకు పూర్తయ్యేసరికి ఏ అభ్యర్థి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచే అవకాశం లేదు. మనం ముందు నుంచి చెప్తున్నట్లుగానే 2వ ప్రాధాన్యత ఓట్లపైనే అభ్యర్థుల గెలుపు అనేది ఆధారపడి ఉంటుంది. సో 2వ ప్రాధాన్యత ఓట్లపైన ఓట్లు ఎవరికి వచ్చాయి అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో అయితే నెలకొంది. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో మిగతా 53 మందిని ఎలిమినేషన్ చేయడం చాలా ఈజీ అయితే అవుతుంది. ఎందుకంటే ప్రతి రౌండ్కు 53 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు కనీసం 1000 ఓట్లు కూడా పడటం లేదంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో పోటీ ప్రధానంగా ఇప్పటి వరకైతే బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా కనిపిస్తోంది. కొంత విశ్లేషణల ప్రకారం బీజేపీ స్వల్ప ఆధిక్యతతో ముందుంది. కేవలం 1492 మాత్రమే ఉండటంతో మిగతా దాదాపు 9 లేదా 10 రౌండ్ల వరకు ఇంకా అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ కూడా పుంజుకుంటుందన్న ఆశాభావం పార్టీకి సంబంధించిన అభ్యర్థి నరేందర్ రెడ్డి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం పైన తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కనీసం 6వ రౌండు, 5వ రౌండు, 6వ రౌండు అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం వరకల్లా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.